రేపే మార్చి 15 ఆదివారము ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి మనకు ఫాల్గుణ మాసము కృష్ణపక్షంలో వస్తుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇది సుమారు 100 సంవత్సరాల తరువాత వచ్చే అరుదైనటువంటి యోగము. ఏకాదశులు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనకు వచ్చేటటువంటి ఈ పాప విమోచని ఏకాదశి ఏదైతే ఉందో అది మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను పూర్తిగా కడుక్కునేటటువంటి రోజు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మనకున్న పాపాలు, దోషాలు తీసేసుకోవటానికి మనం చేసే పూజలు, పరిహారాలతో పాటుగా మీరు ఇంట్లో ఈ కూరను వండితే చాలు. మీకు వద్దన్నా కూడా ధనం అనేది దూసుకువస్తుంది. ఈ కూర మీకు మీ యొక్క పాపాలను తొలగించడంతో పాటుగా మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోటి మీరు కుబేరులుగా మారుతారు. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నింటి నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఏకాదశి అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజును అస్సలు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. అయితే మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి రోజున మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఇవన్నీ కూడా చక్కగా చూద్దాము. నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే ఆ దైవానుగ్రహం అనేది మీ యందు ఉండబట్టే ఇక ఇప్పటి నుంచి మీ జీవితంలో మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా ఇప్పటి నుంచి తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి రాబోతుంది అన్న అర్థంతో ఈ వీడియో మీ కంట పడింది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అలా లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో కూడా మీ యొక్క జన్మ అనేది ధన్యమయ్యి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఈ ఏకాదశి రోజున చేయకూడని పొరపాట్లు ఏంటనేది చూద్దాం. రేపు ఆదివారము అందరూ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి రేపు అందరూ నాన్ వెజ్ తెచ్చుకొని తిందామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. రేపు నాన్ వెజ్ అనేది అంటే చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి పొరపాటున ఆఖరికి కోడిగుడ్డుతో సహా రేపు నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది చెయ్యకూడని పొరపాటు ఆదివారంతో వచ్చింది కాబట్టి. అలాగే రేపు గోళ్ళు తీసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్లు చేయించుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకూడదు. రేపు అందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఇల్లంతా కూడా చక్కగా ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో అంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. అలాగే ఇంట్లో ధూపం వేసుకోవాలి. అలా ధూపం వేసుకొని చక్కగా ఇల్లంతా పసుపు నీటిని చల్లటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ ఇంటి మీద ఉండి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. ముఖ్యంగా రేపు వెంకటేశ్వర స్వామి ముందల పిండి దీపాలు వెలిగిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి ఇంటి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడిగి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేయండి. రేపు మీరు పూజ చేసినప్పుడు పూజలో ఒక రావి ఆకు పెట్టి దాని మీద స్వస్తికి గుర్తు వేసి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసుకొని మీ పర్సులో కానీ లేదా బీరువాలో మీరు డబ్బు పెట్టుకునే ప్లేసులో కానీ పెట్టుకోవటం వలన మీకు ధనం 4 దిక్కుల నుంచి దూసుకువచ్చేలాగా ఈ రావి ఆకు అనేది సహాయం చేస్తుంది. రావి ఆకు ఏంటంటే రాబడిని పెంచుతుంది కాబట్టి ఈ చిన్న నియమాన్ని కూడా మీరు ఆచరించండి. అలాగే రేపు చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపును కానీ, కాస్తంత గల్లులుప్పును కానీ లేదా ఒక గుప్పెడు వేప ఆకులను కానీ చక్కగా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం అనేది చేయండి. స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. తల మీద నీటిని పోసుకోవాలి కానీ షాంపూ పెట్టి కడుక్కోకూడదు. ఇంకా రేపు తులసి ఆకులు అనేవి కోయకూడదు. తులసి మొక్క దగ్గర పూజ చేయొచ్చు కానీ తులసి ఆకులు మాత్రం కోయకూడదండి. ఇది గుర్తుంచుకోండి. ఇంట్లో పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో చక్కగా కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలకు గంధము అలాగే కుంకుమ బొట్టు పెట్టి స్వామివారిని అలంకరణ చేసి మీరు పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో కానీ లేదా తెలుపు రంగు పుష్పాలతో
సమస్యలతో కానీ పూజ చేస్తే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిట్లో తులసీ దళాలు కూడా ఒకటి కాబట్టి మీరు తులసీ దళాలు ఈ రోజే సేకరించి పెట్టుకోండి. లేదా తులసి మాలనైనా సరే మీరు వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు. అలా చేయటం వలన మీ యొక్క కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా అరటి పండ్లను కానివ్వండి, పాలన పొంగించినటువంటి పాయసాన్ని కానివ్వండి నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా జపించుకోండి. అక్షింతలు సిద్ధం చేసుకోండి. తులసి ఆకులు వేసినటువంటి తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోండి. ఇంకా వెంకటేశ్వర స్వామికి యాలుకల మాల అంటే 11 యాలుకలను ఒక పసుపు రంగు దారానికి గుచ్చి యాలుకల మాలను కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. చక్కగా తర్వాత స్వామివారికి హారతిని సమర్పించి ముద్ద కర్పూరంతో హారతి సమర్పిస్తే చాలా మంచిది. అలా సమర్పించి 5 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇంకా ఈ రోజున బ్రాహ్మణుడికి తోటకూర, నల్ల నువ్వులు, కందిపప్పు, బియ్యము దక్షిణగా ఒక 116 బ్రాహ్మణుడికి మీరు మోయనంగా ఇస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి. ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించి తులసి మొక్క చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇంకా ఈరోజు రావి చెట్టును పూజించినా కూడా చాలా మంచిది. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అలాగే త్రిమూర్తులు కొలువై ఉంటారు. అదేవిధంగా రావి చెట్టు దగ్గర కూడా మీరు ఒక దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఐశ్వర్యం అనేవి వస్తాయి. ఇంకా ఈ రోజున ఏమి చేసినా చేయలేకపోయినా రావి చెట్టును తాకితే చాలా మంచిది. అలాగే ఒక రాగి చెంబు నిండుగా నీటిని తీసుకొని ఆ రాగి చెంబును మీ ఇంటికి ఈశాన్య మూలలో పెట్టుకోండి రేపు చక్కగా. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రాగి చెంబు కూడా చాలా మంచిది. రాగి చెంబులో కూడా త్రిమూర్తులు కొలువై ఉంటారు. రాగి ఏంటంటే రాబడిని పెంచుతుంది. ఇలా చేయటం వలన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే సాయంత్రం రేపు ఏకాదశి రోజున 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందల బయట వైపు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టేసి చక్కగా హారతి ఇవ్వండి. ఇలా చేయటం వలన మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు కూడా వేయండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. పచ్చిగడ్డిని కానివ్వండి, అరటి పండ్లను కానివ్వండి, బియ్యాన్ని, బెల్లాన్ని కానివ్వండి. ఇలా తినిపించడం వలన మనకు గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలిగి మీకు బాగా కలిసి వస్తుంది. మీ మీద, మీ ఇంటి మీద ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఎవరైనా నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే, అలాగే అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు సాయంత్రం సంధ్యావేళలో 4 ఎండు మిరపకాయలను అలాగే కాస్తంత గల్లులుప్పును తీసుకొని చక్కగా మీ తల చుట్టూతా దిష్టి తీసివేసుకోండి. కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చక్కగా దిష్టి తీసేసుకొని పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేస్తే ఆ నరదిష్టి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు దగ్గరలో ఉంటే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా విష్ణుమూర్తి యొక్క ఆలయానికి కానీ వెళ్ళేసి ధ్వజస్తంభం దగ్గర నియదీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది. అంతటి మహిమ ఈ పాప విమోచన ఏకాదశికి ఉంది కాబట్టి ఈ రోజున చక్కగా ఇలా చేయండి. ఇంకా ఈ రోజున మధ్యాహ్నం వేళలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఈ రోజున మాంసాహారంతో పాటుగా ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఇవి కూడా తినకూడదు. మరి ఇంతటి విశేషమైన ఈ రోజున వండుకొని తినాల్సినటువంటి కూరల్లో ముఖ్యమైన కూరగా ఏంటంటే బెండకాయ. ఈ
రోజున బెండకాయ కూరను ఎవరైతే వండుకొని తింటారో వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. బెండకాయ మీ ఇంటి ధన సంపాదనను బాగా పెంచుతుంది. బెండకాయలో ఎలాగైతే జిగురు స్వభావం ఉంటుందో, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి జిడ్డు, మొండి సమస్యలు కూడా అలాగే జారిపోతాయి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోటి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున బెండకాయ ఫ్రై రూపంలో కానీ, బెండకాయ పులుసు రూపంలో కానీ, బెండకాయ పచ్చడి రూపంలో కానీ చక్కగా చేసుకొని పిల్లలు, పెద్దలు అందరూ తినండి. వీటితో పాటుగా ఈ రోజున లేత సొరకాయలను కూడా వండుకొని తింటే పాలు పోసుకొని చాలా మంచిదనమాట. సొరకాయలో మనకు నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఈరోజు సొరకాయ దప్పలం రూపంలో కానీ, పాలు పోసుకొని వండుకోవటం వల్ల కానివ్వండి, సొరకాయ పులుసు రూపంలో కానీ, ఇట్లా మీరు ఏదైనా సరే సొరకాయను వండుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఉలవలు, ఈ రోజున ఉలవలు వండుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఉలవ చారు కావచ్చు, ఉలవ పప్పు రూపంలో కావచ్చు, ఈరోజు రాత్రే నానబెట్టేసుకొని చక్కగా రేపు ఈ ఉలవలను వండుకొని తినటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే ఈ రోజున మునగాకును కానీ లేదా ములక్కాయతో కూర కానీ, అంటే సాంబారుల్లో కావచ్చు, ఇట్లాగైనా సరే మీరు వండుకొని తినటం వలన మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మునగాకు అనేది మన యొక్క ఆరోగ్యానికి, కంటికి, వంటికి, పంటికి చాలా మంచిదనమాట. ఈ ఏకాదశి రోజున మునగాకు తినటం వలన తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, కర్మలు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ పాప విమోచన ఏకాదశి రోజున మునగాకును కానీ లేదా ములక్కాయలను కానీ ఎవరైతే తింటారో వాళ్ళకు ఉన్నటువంటి 7 జన్మల దరిద్రాలు తొలగిపోయి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు అనేవి మీకు సొంతం అవుతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీరు కూరల్లో అంటే ఉప్పు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ ఉప్పును కూడా వేసుకోకుండా సైంధవ లవణం ఉంటుందన్నమాట. ఆ సైంధవ లవణాన్ని వేసుకుంటే మీకు మంచిది, బాగా ఆరోగ్యానికి మంచిది, అలాగే కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా ఉంటే సరి చేసుకోండి. మీకు శక్తి ఉంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంటే 12 ఏళ్ళు దాటిన పిల్లలు కానివ్వండి, 60 ఏళ్ల లోపోళ్ళు మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. లేదు అని అనుకున్న వాళ్ళు పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటా లేదా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీరు ఒక పూట భోజనం చేసుకోవచ్చు చక్కగా ఈ కూరలనేవి వండుకొని. ఇంకా ఈ రోజున కాకి కనబడితే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన శనిదేవుని అనుగ్రహము, అలాగే మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను అనేవి ఆచరించండి. తెలిసి తెలియకుండా పొరపాట్లు మనం ఇందాక చెప్పినవి అవేవి చేయొద్దు. రేపు తప్పనిసరిగా ఇంట్లో దీపం వెలిగించండి. మీకు శక్తి ఉంటే ఏకాదశి వ్రతాన్నైనా సరే ఆచరించుకోవచ్చు. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ పాప విమోచన ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మనం ఇలా పూజ చేసుకోవటానికి, ఇలాంటి నియమాలు ఆచరించుకోవటానికి మనకు సమయం అనేది దొరికింది. కాబట్టి చక్కగా ఇలాంటి రోజును మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఏదన్నా చేద్దామన్నా కూడా మిగిలిన రోజుల్లో అయితే కుదరదు. కానీ ఆదివారం కాబట్టి దాదాపుగా కుదురుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. మనం ఇందాక చెప్పినట్లుగా రేపు నాన్ వెజ్ జోలి మాత్రం వెళ్ళొద్దు. అర్థమైంది కదా ఏం చేయాలి, ఏం చేయకూడదు ఈ పాప విమోచన ఏకాదశి రోజున. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.